ఏపీలో పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈవీఎంల మీద ఏపీ ఓటర్లు మీట నొక్కడానికి ఖచ్చితంగా ఉన్న సమయం కేవలం 72 గంటలు మాత్రమే. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి ఏపీలో ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న 4 కోట్ల మందికి పైగా ఓటర్లు మరో 5 ఏళ్లు తమను పాలించే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధం అయిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రచారం కూడా మరో 36 గంటల్లో ముగుస్తోంది. ఇక ప్రచారం కూడా చేయాలని చేస్తున్నారు. చివరి ప్రయత్నాలు అని అనుకోవాలి తప్పించి ఈ లాస్ట్ మినిట్ ప్రచారం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవ్వరూ అనుకోవటం లేదు. ఏపీలో ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. అది నిజం కూడా. నిజానికి ఏపీ ఓటర్లు ఎప్పుడూ పోలింగ్కి వారం రోజుల ముందర మాత్రమే డిసైడ్ అవుతారు. వారి మీద ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా లేక సర్వేల పేరుతో ఎంత హడావిడి చేసినా వారి నోటి ద్వారా వారి మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అసలు కుదరదు. ఎందుకంటే ఏపీ ఓటర్లు అత్యంత చైతన్యవంతమైన వారుగా ఉంటారు. దేశంలో మిగిలిన చోట్ల పోలింగ్కి నెల రోజుల ముందు నుంచి ట్రెండ్స్ బయటకు వస్తాయి. కానీ ఏపీలో మాత్రం జస్ట్ వారం ముందే ఎంతో కొంత బయటపడుతుంది. ఈసారి చూస్తే అది కూడా అటు ఇటు ఊగుతోంది. అంటే ఏపీ ఓటరు ఇంకా గుమ్మనంగానే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అయితే ఓటరు బయట పడకపోవచ్చు, కానీ వారి మనసులో మాత్రం ఈసారి ఫలానా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని ఖచ్చితమైన అభిప్రాయం ఉందని తెలిసిపోతుంది. ఏపీలో వైసీపీ ఏకదాటిగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇక వైసీపీ నుంచి చూస్తే జగన్ ఒక్కరే టోటల్గా ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. అలాగే టీడీపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి వారు అంతా ప్రచారం చేశారు. టీడీపీ నుంచి చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున ఈసారి ప్రచారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా చాలా దూకుడుగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద చూస్తే అందరి సభలకు జనాలు వచ్చారు. అలా వచ్చిన వారిలో తరలించిన వారే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ ఉపాధిగా నెల రోజుల పాటు జెండా కూలీలకు మంచి ఆదాయం దక్కింది. గతానికి భిన్నంగా ఈసారి పోటాపోటీ ప్రచారాలు సాగాయి. కాబట్టి జనాల తరలింపు కూడా అదే రేంజ్లో సాగాయి. అయితే ప్రచారాలు దాదాపుగా అందరూ అదరగొట్టారు. అందరి సభలకు జనాలు విరగబడి వచ్చారు. మరి దానిని కొలమానంగా తీసుకోవాలా అంటే అది గత 2-3 ఎన్నికల నుంచి కానే కాదు అని అంటున్నారు. జనాల తరలింపులో అంతా సిద్ధహస్తులు అయ్యాక అలా వచ్చిన వారితో గెలుపు అని ఎవరైనా చెప్పలేరు. అసలైన జనాలు ఓట్లు వేసేవారు ఇళ్లల్లోనే ఉంటారు. వారి రేపటి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చే అసలైన తీర్పరులు. ఇవన్నీ పక్కన పెడితే జనాలు ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకొని రావాలా లేక కూటమిని తేవాలా అన్న దాని మీద గత 2 నెలలుగా సాగుతున్న ప్రచారాన్నే కాదు, 5 ఏళ్ల వైసీపీ పాలనను, అలాగే 5 ఏళ్ల పాటు ఏపీలో విపక్షాల పాత్రను కూడా పూర్తిగా గమనించి మాత్రమే ఈసారి తీర్పు ఇస్తారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీలో 2 ప్రభుత్వాలను చూశారు, 2 ముఖ్యమంత్రులను కూడా చూశారు. జగన్ పనితీరు, ఆయన విజన్, ఆయన ఆలోచనలు జనం కళ్ళ ముందు ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఆలోచనలు, ఆయన విజన్, ఆయన పాలన ఏంటి అన్నది అందరికీ తెలుసు. దాంతో ఇద్దరిలో ఎవరికి ఓటేస్తే ఏపీని మరో 5 ఏళ్ల పాటు ముందుకు నడిపిస్తారు అన్నదే బేరీజు వేసుకొని జనాలు ఈసారి తీర్పు ఇవ్వనున్నారు. ఏపీలో ఈసారి ఫలితాలు 2014లా ఉండవు, అలాగని 2019 లాగా ఉండవు, 2024 లాగానే ఉంటాయి. అనూహ్యమైన ఫలితాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈసారి ఫలితాలు ఏపీ ప్రజల రాజకీయ చైతన్యానికి మరో జోహార్ అనేలాగానే ఉంటాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఏపీ ఓటర్ల మధ్యలో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏంటి అన్నది ఈవీఎం మీటకే తెలుసు. అది జూన్ 4న మాత్రమే బయటపడుతుంది. ఇప్పటికే ఏపీ ఓటర్లు డిసైడ్ అయ్యారా అన్నది మాత్రం పక్కా. కొత్త ముఖ్యమంత్రి తలరాతను రాసేందుకు ఓటర్లు రెడీగా ఉన్నారు అన్నది సత్యం.